భారతదేశంలో ఎన్నో రకాల వింతలు విశేషాలు మిస్టరీగా మిగిలిపోయాయి. వాటిలోని కొన్ని విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్ 1, బుల్లెట్ బాబా టెంపుల్. రాజస్థాన్ లోని బాండాయిలో బుల్లెట్ నే దేవుడిగా కొలుస్తారు అక్కడ ప్రజలు. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఓం సింగ్ రాథోడ్ అనే ఒక వ్యక్తి ఈ బుల్లెట్ మీద ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ తర్వాత ఈ బుల్లెట్ ను పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ పెట్టారు. అయినప్పటికీ ఈ బుల్లెట్ మళ్ళీ యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి వచ్చింది. ఈ విధంగా ఎన్నో సార్లు వేరే ప్లేస్ కి తీసుకెళ్లి బుల్లెట్ ని పెట్టినా మళ్ళీ తిరిగి యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి పెట్రోల్ లేకపోయినా కూడా వచ్చేదట. ఈ విధంగా జరగడంతో అక్కడ ప్రజలు ఆ బుల్లెట్ ని యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో గుడి కట్టి పూజిస్తున్నారు. నెంబర్ 2, కవలల గ్రామం. కేరళలోని మలప్పురం గ్రామంలో ఎక్కువ మంది కౌలలు ఉన్నారు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు 200 మంది కౌల పిల్లలు ఉన్నారు. మరొక వింత ఏంటంటే ఇదే గ్రామంలో 2 సార్లు ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. ఈ విధంగా జరగడంతో ఈ గ్రామాన్ని ట్విన్స్ టౌన్ అని పిలుస్తారు. నంబర్ 3, ఎడారి గ్రామం. కర్ణాటకలోని తలక్కడ్ అనే గ్రామాన్ని ఎడారి గ్రామంగా పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారో తెలుసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కావేరీ నదికి దగ్గరలో ఉండే ఈ గ్రామంలో పూర్వం 30కి పైగా దేవాలయాలు ఉండేవట. ఒక శివభక్తురాలి శాపం కారణంగా ఈ గ్రామం మొత్తం ఎడారిగా మారిందని అక్కడ ప్రజలు కథలుగా చెబుతూ ఉంటారు. నంబర్ 4, లేపాక్షి టెంపుల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ టెంపుల్ స్తంభాలపై ఉన్న శిలలు అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా విచిత్రం ఏమిటంటే ఈ ఆలయంలోని 70 స్తంభాల్లో ఒక స్తంభం గాల్లో వేలాడుతూ ఉంటుంది. నెంబర్ 5, నీటిపై తేలే రాళ్ళు. ఇవి రామేశ్వరంలో ఉన్నాయి. తమిళనాడులోని రామేశ్వరం గుడి కోనేటిలో వేసిన రాళ్ళు మునక్కుండా తేలాడుతాయి. ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఇది అంతుపట్టని రహస్యంగా మారింది. హనుమంతుడు కూడా లంకకు వెళ్ళడానికి ఉపయోగించిన రాళ్ళు కూడా నీటిపై తేలడంతో దాని ప్రకారంగా రామేశ్వరానికి అధిక ప్రాధాన్యత లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.